అధ్యాయం 49 1940 1951 మధ్యకాలం. నిజానికి మేము ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా మా అంతశ్శాంతిని ఏదీ భంగం చెయ్యజాలదని తెలుసుకున్నాం. గత కొద్ది వారాలుగా మా ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయాల్లో మేము విమానదాడి హెచ్చరికలు విన్నాం. ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు ఆలకించాం. అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమయి చక్కని మా ధ్యాన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు. ఈ ధైర్య సందేశ లేఖ రాసినవారు లండన్ ఎస్ఆర్ఎఫ్ కేంద్రం నాయకుడు. రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్న ఇంగ్లండు నుంచి, యూరప్ దేశాల నుంచి నాకు వచ్చిన అనేక ఉత్తరాల్లో అది ఒకటి. లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్య జ్ఞాన గ్రంథమాల ద విజ్డమ్ ఆఫ్ ద ఈస్ట్ సిరీస్ ప్రఖ్యాత సంపాదకుడు డాక్టర్ ఎల్ క్రాన్మర్ బింగ్ 1942లో నాకు ఇలా రాశాడు. నేను ఈస్ట్ వెస్ట్ పత్రిక చదివినప్పుడు మనం పైకి రెండు భిన్న లోకాల్లా కనిపించే వాటిలో ఉంటూ ఎంత దూరస్థుల్లా గోచరిస్తూ ఉండేవాళ్లమో గ్రహించాను. అందం, క్రమం, శమం, శాంతి, లాస్ ఏంజలిస్ నుంచి హోలీ గ్రెయిల్, పవిత్ర పానపాత్ర, ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ ముట్టడిలో చిక్కుకున్న నగరపు రేవుకి చేరినట్టుగా నాకు సమకూరుతున్నాయి. తాటితోపు, విశాల సాగర సీమలు, పర్వత దృశ్యాలతో ఎన్సినీటస్లో ఉన్న ఆలయం, వాటినన్నిటినీ మించి ఆ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీ పురుషుల సౌభ్రాత్రం, ఏకత్వ భావనలో లీనులై సృజనాత్మక కృషిలో నిమగ్నులై దైవచింతనలో పరిపూర్ణులైన జనాన్ని నేను ఒక కలలో మాదిరిగా చూస్తున్నాను. వేకువ కోసం వాచ్ టవర్ మీద కాసుకుని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడు సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకర్తలు కాలిఫోర్నియా హాలీవుడ్లో చర్చ్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ సర్వధర్మ సమన్వయ ఆరాధన మందిరం ఒకటి నిర్మించి 1942లో ప్రారంభోత్సవం జరిపారు. తర్వాత మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఒకటి, 1947లో లాంగ్ బీచ్లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఆలయాలను స్థాపించడం జరిగింది. లాస్ ఏంజలిస్లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం మీద అందమైన ఎస్టేటుల్లో ఒకటై పుష్పాకీర్ణమై అద్భుతమైన ప్రాంతాన్ని ఒకదాన్ని 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ప్రదానం చేయడం జరిగింది. 10 ఎకరాల ఆ స్థలం పచ్చవన్నె కొండలు చుట్టి ఉన్న వర్తులాకార సహజ రంగస్థలం. కొండ కిరీటంలో నీలకాంతమణిలా మెరిసే ఒక సహజ సరోవరం వల్ల ఆ సంస్థానానికి సరోవరాలయం, లేక్ ష్రైన్ అన్న పేరు వచ్చింది. అక్కడ చిత్రమైన డచ్చి గాలిమరల ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం ఉంది. ఒక దిగుదల తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానం చేస్తూ ఉంటుంది. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు, ఒకటి బుద్ధుడిది, రెండవది క్వాన్యిన్ది. క్వాన్యిన్ జగన్మాతకు చైనావారు కల్పించిన మూర్తి. ఆ స్థానాన్ని అలంకరించాయి. సౌమ్యమైన ముఖమండలంతో, జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం ఒకటి ఒక జలపాతానికి పైనున్న కొండమీద ఉంటుంది. రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ చేస్తారు. సరోవరాలయం దగ్గర గాంధీ మహాత్ముల ప్రపంచ శాంతి స్మారక చిహ్నం, మహాత్మాగాంధీ వరల్డ్ పీస్ మెమోరియల్ ఒకటి 1950లో అమెరికాలో ఎస్ఆర్ఎఫ్ 30వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటయింది. భారతదేశం నుంచి పంపిన గాంధీ మహాత్ముల చితాభస్మంలో కొంత భాగం 1000 ఏళ్ల నాటి ఒక రాతిపెట్టె సార్కోఫాగస్లో భద్రపరచడం జరిగింది.
1951లో హాలీవుడ్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటయింది. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గుడ్విన్ జే నైట్, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంఆర్ అహూజా నాతోబాటు ప్రారంభోత్సవ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కేంద్రం స్థానంలోనే ఇండియా హాలు ఉంది. ఇది 250 మంది కూర్చోడానికి వీలైన సమావేశ సదనం. వివిధ ఎస్ఆర్ఎఫ్ కేంద్రాలకు కొత్తగా వచ్చేవాళ్లు తరచుగా యోగ విద్య గురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుతుంటారు. ఒక్కొక్కప్పుడు నాకు ఈ ప్రశ్న వినవస్తూ ఉంటుంది. కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా యోగ విద్య దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చెయ్యవలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకొని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా అని. అణుయుగంలో యోగ విద్యను యోగదా సత్సంగ పాఠాల మాదిరి బోధన పద్ధతిలో నేర్పవలసిందే. లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్లీ ఎంపికైన కొద్దిమందికే పరిమితమైపోతుంది. ప్రతి విద్యార్థి దివ్య జ్ఞానంతో పరిపూర్ణతా సిద్ధి పొందిన ఒక గురువును దగ్గర పెట్టుకుని ఉంటే నిజంగా అది అమూల్యమైన వరమే. కాని ప్రపంచంలో పాపులు చాలామంది, సాధువులు కొద్దిమంది. అటువంటప్పుడు మరి నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లలో చదువుకోకపోయినట్లయితే జనబాహుళ్యానికి యోగ విద్య ఎలా సాయపడుతుంది? దానికి ప్రత్యామ్నాయమేమిటంటే సగటు మనిషిని ఉపేక్షించి అతనికి యోగశాస్త్ర పరిజ్ఞానం కలిగించకుండా వదిలేయడం. నవశకానికి నిర్ణీతమైన దైవ ప్రణాళిక ఆ మాదిరిది కాదు. చిత్తశుద్ధిగల క్రియాయోగులందరినీ తమ లక్ష్య సాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాట ఇచ్చారు. మానవులు పరమేశ్వరుని సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోడానికి సరైన కృషి చేసినప్పుడు వాళ్లకోసం శాంతి సౌభాగ్యాల లోకం కాసుకుని ఉంటుంది. ఆ లోకాన్ని అవతరింపజేయడానికి అవసరమైన క్రియాయోగులు పదుల్లో కాదు, లక్షల్లో ఉండాలి. పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి, ఆధ్యాత్మిక మధుకోశం స్థాపించే కర్తవ్యం నాకు విధించినవారు శ్రీ యుక్తేశ్వర్ గారు, మహావతార్ బాబాజీగారు. ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు ఎదురుకాకపోలేదు. నిజం చెప్పండి పరమహంసగారు, కృషి ఫలించిందంటారా అంటూ ఒకనాడు సాయంత్రం శాన్ డియాగో ఆలయం నాయకుడైన డాక్టర్ లాయిడ్ కెనెల్ నన్ను టూకీగా ఇలా ప్రశ్నించాడు. ఆయన అడగదలిచింది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా? యోగ విద్యా వ్యాప్తిని అరికట్టాలని చూసే అప్రాజ్ఞులు ప్రచారం చేసే అబద్ధాల మాటేమిటి? దిగ్భ్రమలు, హృదయ వేదనలు, నడిపించలేని ధ్యానకేంద్ర నాయకులు, బోధనకు అలవికాని విద్యార్థులు మాట ఏమిటి అని అడుగుతున్నాడన్నమాట. దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు అని జవాబిచ్చాను. నామీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వచ్చాడాయన. అప్పుడు నేను విశ్వాసపాత్రులందరినీ అమెరికా హృదయాన్ని దీపింపజేసే ప్రేమను, భక్తిని, అవగాహనను తలుచుకున్నాను. మెల్లగా ఒత్తి పలుకుతూ నేనింకా ఇలా చెప్పాను. కాని నా జవాబు అవుననే. 1000 సార్లు చెబుతాను అవునని. ఆధ్యాత్మిక బంధమనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమై ఉన్న ప్రాచ్య పాశ్చాత్య ఖండాల్ని రెండింటినీ చూడాలని నేను కన్న కలల కన్నా కూడా మిన్నగా నా కృషి ఫలిస్తూ వచ్చింది. పాశ్చాత్య దేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఆధునిక పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నారు. దేశాలన్నిటిలోనూ ప్రాచ్య, పాశ్చాత్యాల విశిష్ట సద్గుణాల సమన్వయం ఇంకా బాగా జరగనిదే ప్రపంచం మెరుగుపడదని వారికి తెలుసు. ప్రతి భూగోళార్థానికి రెండోది ఇవ్వగలిగిన వాటిలో సర్వోత్కృష్ట అంశాలు చాలా అవసరం. ప్రపంచయాత్ర చేసినప్పుడు నేను ప్రజల బాధల్ని గమనిస్తూ ఎంతో దిగులు పడ్డాను. ప్రాచ్య దేశాల్లో
బాధ అన్నది ముఖ్యంగా భౌతిక తలంలోది. పాశ్చాత్య దేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మిక తలంలోది. అసంతులిత నాగరికత బాధాకరమైన ఫలితాల్ని దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. భారతదేశము, తక్కిన తూర్పు దేశాలు, అమెరికా వంటి పడమటి దేశాల లోక వ్యవహార దక్షత అలవరుచుకోవడం వల్ల గొప్పగా లాభం పొందగలవు. అందుకు భిన్నంగా పాశ్చాత్యులు జీవితానికున్న ఆధ్యాత్మిక ప్రాతిపదికను, ముఖ్యంగా మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఐక్యానుసంధానం జరగడం కోసం పురాతన కాలంలో భారతదేశం రూపొందించిన శాస్త్రీయ పద్ధతుల్ని గాఢంగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. సర్వసమగ్ర నాగరికత అనే ఆదర్శం అసంభవమైన ఊహ ఏమీ కాదు. అనేక వేల సంవత్సరాల పాటు భారతదేశం ఆధ్యాత్మిక తేజస్సుకు, విస్తారమైన భౌతిక సంపత్తికి కాణాచిగా ఉండేది. భారతదేశం సుదీర్ఘ చరిత్రలో గత 200 సంవత్సరాల పేదరికము కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ. భారతదేశ సంపదలు అన్నది శతాబ్దాల తరబడిగా ప్రపంచంలో వినవస్తున్న నానుడి. సమృద్ధి అన్నది భౌతికము, ఆధ్యాత్మికము కూడా. విశ్వధర్మం లేదా సహజ రుజువర్తన అనే ఋతానికి ప్రత్యక్షాభివ్యక్తి. దైవానికి కాని, సుసంపన్నమైన ప్రకృతి అనే ఆయన దృగ్విషయ దేవతకు కాని పిసినారితనం లేదు. పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలోనూ మానవుడు భౌతిక పరిస్థితుల ద్వారానూ, వాటిమీద ఆధిపత్యం ద్వారానూ పరమాత్మను అభివ్యక్తం చేయడానికి వీలైన అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోడానికని ఈ భూమికి ఆకృష్టుడయ్యాడని హిందూ పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రాచ్య పాశ్చాత్యాలు రెండూ ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నాయి. తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి. భగవంతుడికి భూమిమీద గల తన సంతానం దారిద్ర్యం, రోగం, ఆత్మజ్ఞానరాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయంలో సందేహానికి తావులేదు. మానవుడికి తన దివ్యశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపే తన స్వతంత్రేచ్ఛను దుర్వినియోగం చేసినందువల్ల కలిగిన ఫలితం. ఇతర రకాల బాధలన్నిటికీ మూలకారణం. మానవత్వారోపితమైన సమాజం అనే ఊహకు వర్తింపచేసిన చెడులకు వాస్తవానికి ప్రతి మనిషిని బాధ్యుణ్ణి చెయ్యవచ్చు. ఆదర్శ రాజ్యం, యుటోపియా అనేది పౌర సద్గుణంతో పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి. ఆంతరిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికి దారితీస్తాయి. తనను తాను సంస్కరించుకున్నవాడు వేలాది జనాన్ని సంస్కరిస్తాడు. మానవుడికి ఊర్ధ్వగతికి ఉత్ప్రేరణ కలిగిస్తూ కాలపరీక్షకు నిలిచి ఉన్న ప్రపంచ పవిత్ర గ్రంథాలన్నిటి సారమూ ఒక్కటే. నా జీవితంలో అన్నిటికన్నా ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి బైబిలు కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించడంలో గడిచింది. 20 శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురైన క్రీస్తు మాటల్లో అనేకమైన వాటి నిజమైన అర్థాల్ని తరచి చూడ్డంలో నాకు దారి చూపించమని ఆయన్ని గాఢంగా ప్రార్థించాను. ఒకనాడు రాత్రి నేను మౌన ప్రార్థనలో మునిగి ఉన్నాను. ఎన్సినిటస్ ఆశ్రమంలో నేను కూర్చొనే గది ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతూ వచ్చింది. పుణ్యమూర్తి యేసుప్రభువు తేజోమయ రూపాన్ని దర్శించాను. ఆయన పలచని గడ్డంతో, మీసకట్టుతో సుమారు 25 యువకుడిలా కనిపించాడు. మధ్యలో పాపిడి తీసి ఉన్న నల్లటి పొడుగాటి జుట్టుకు వెనక దగదగ మెరిసే బంగారు వన్నె తేజప్రభ ఏర్పడి ఉంది. ఆయన నేత్రాలు శాశ్వత అద్భుత కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. నేను చూస్తూ ఉండగానే అవి అనంతరీతులుగా మారిపోతున్నాయి. ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్య పరిణామంతో ఆయన అందించిన జ్ఞానాన్ని నేను సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను. ఆయన భవ్యదృష్టిలో అనేక కోట్ల లోకాల్ని భరించే శక్తి నాకు అనుభూతమైంది.
ఆయన నోటి దగ్గర ఒక పవిత్ర పానపాత్ర, హోలీగ్రెయిల్, ప్రత్యక్షమైంది. అది కిందికి దిగుతూ నా పెదవుల దగ్గరికి వచ్చి మళ్లీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆయన మధురమైన వాక్కులు పలికారు. అవి నా గుండెలోనే పదిలపరుచుకోవలసినంత వ్యక్తిగతమైనవి. 1950లోనూ 1951లోనూ నేను కాలిఫోర్నియాలో మొజావే ఎడారి దగ్గర ఉన్న ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో చాలా కాలం గడిపాను. అక్కడే నేను భగవద్గీత అనువాదం చేసి యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం ఒకటి రాశాను. భారతదేశపు పవిత్ర గ్రంథాల్లో కల్లా సర్వోత్కృష్టమైన ఈ మహాగ్రంథం ఒక యోగ ప్రక్రియను భగవద్గీతలో చెప్పిన ఒకే ఒకటి. దాన్నే బాబాజీ సులువుగా క్రియాయోగం అన్నారు. కంఠోక్తిగా రెండుసార్లు ప్రస్తావిస్తూ ఆచరణ సాధ్యమూ నీతిపరమూ అయిన ఉద్బోధనం ప్రసాదించింది. మన స్వప్నలోక మహాసాగరంలో ఊపిరి అనేది మానవ రూపాలు, తదితర భౌతిక వస్తురూపాలు అనే వైయక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ ఝంఝ. మానవుణ్ణి తన ప్రత్యేక అస్తిత్వమనే బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొలపాలంటే కేవలం తాత్విక, నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని తెలుసుకొని కృష్ణ భగవానుడు యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకొని ఇచ్ఛానుసారంగా శుద్ధశక్తిగా మార్చడానికి వీలైన పవిత్ర శాస్త్రాన్ని ఉపదేశించాడు. ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణ అవకాశం అణుయుగానికి మార్గదర్శులైన ఆధునిక శాస్త్రవేత్తల సైద్ధాంతిక అవగాహనకు అతీతమైనదేమీ కాదు. అన్ని రకాల పదార్థము శక్తిగా మార్చడానికి వీలైనదని రుజువైంది. అందరు మానవులు యోగశాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి హిందూ పవిత్ర గ్రంథాలు యోగశాస్త్రాన్ని కీర్తించాయి. ఔపచారిక ఫార్మల్ యోగ పద్ధతులు ఉపయోగించకపోయినప్పటికీ శ్వాసరహస్యం మహాభక్తులైన కొందరు హైందవేతర మార్మికుల విషయంలో జరిగినట్టు అప్పుడప్పుడు వెల్లడి అయిన మాట వాస్తవమే. క్రైస్తవ, ముస్లిం మతాల వంటి ఇతర మతాల అనుయాయులైన సాధువులు కొందరు ఊపిరి లేకుండా, కదలిక లేకుండా సమాధి, సవికల్ప సమాధి స్థితిలో ఉండగా నిజంగా గమనించడం జరిగింది. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడూ దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశలలోకి ప్రవేశించలేడు. అయితే సాధువు అత్యున్నతమైన నిర్వికల్ప సమాధికి చేరిన తరువాత మాత్రం అతడిక తిరుగులేకుండా ఈశ్వరుడిలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఊపిరి తీసుకోకపోయినా, తీసుకుంటున్నా, నిశ్చలంగా ఉన్నా, పనిచేస్తున్నా సరే. బ్రదర్ లారెన్స్ అనే 17వ శతాబ్ది క్రైస్తవ మార్మికుడు ఒక చెట్టును చూస్తుండడం వల్ల తనకు దైవ సాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు. దాదాపు మనుషులందరూ చెట్టును చూసినవాళ్లే, కాని చెట్టు ద్వారా చెట్టును సృష్టించినవాణ్ణి దర్శించినవాళ్లు అరుదు. చాలామంది నిర్నిరోధమైన భక్తిశక్తుల్ని ఆవాహన చేయడంలో బొత్తిగా పనికిరానివాళ్లు. కాని ప్రాచ్యదేశాల్లోనైతేనేమి, పాశ్చాత్య దేశాల్లోనైతేనేమి అన్ని మత మార్గాల్లోనూ కనిపించే కొద్దిమంది ఏకాంతులకు, అంటే ఏకైక హృదయాభిలాషగల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది. అయినప్పటికీ ఆ కారణంగా సామాన్య మానవుడికి దైవానుసంధానావకాశం లేకుండా పోలేదు. ఆత్మస్మరణకు అతనికి కావలసిన వల్ల క్రియాయోగ ప్రక్రియ, నిత్యజీవితంలో నైతిక నియమపాలన, ఈశ్వరా నిన్ను తెలుసుకోవడానికి తప్పించిపోతున్నాను అంటూ చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యము. ప్రతిరోజూ సాధన చెయ్యడానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా దైవానుసంధాన మార్గం, యోగంలో ఉండే విశ్వజనీన ఆకర్షణ, ఉన్నతమైన గాఢభక్తి సగటు మనిషి భావపరిధిలో అతీతమైనది కనుక. భారతదేశంలో గొప్ప జైన గురువుల్ని తీర్థంకరులు, మార్గదర్శులు అంటారు. అలా అనడానికి కారణం దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవజాతి సంసార కర్మచక్రభ్రమణంలో జనన మరణాల పునరావృత్తి
అనే తుపాను సముద్రాల్ని దాటిపోవడానికి వీలైన దారిని వాళ్ళు చూపిస్తారు కనుక. సంసారం వ్యుత్పత్తి అర్థం ప్రకారం దృగ్విషయక ప్రవాహంతోబాటు ప్రవహించడం. కనీస నిరోధ మార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా దేవుడికి శత్రువు. దేవుడికి స్నేహితుడవ్వాలంటే మానవుడు ప్రాపంచిక మాయాజాలాల్లో తనలో ఎప్పుడూ దౌర్బల్యానికి దోహదం చేసే దుష్కర్మ ఫలాల్ని తప్పకుండా జయించాలి. కఠోర కర్మసూత్రాన్ని గురించిన జ్ఞానం దాని బంధాల నుంచి విడివడి చరమ విముక్తికి మార్గం కనుక్కోడానికి చిత్తశుద్ధితో అన్వేషించేవాణ్ణి ప్రోత్సహిస్తుంది. మానవుల కర్మదాస్యం మాయవల్ల అంధకారమయమైన మనస్సుల్లోని కోరికల్లో పాదుకుని ఉంది కాబట్టి యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోనే. కర్మ సంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధ కోశాల్ని విసర్జించిన తరువాత మానవుడు తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు. భూమిమీద మానవుడి మజిలీకి ఒకే ఒక ప్రయోజనం జీవన్మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే. ఈ నిగూఢ రహస్యం శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది. ఊపిరి లేకపోవడమంటే చావు లేకపోవడం. ఈ సత్యాన్ని తెలుసుకొని భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఒకే ఒక కీలకాన్ని కనిపెట్టి ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన సునిశ్చిత సహేతుక శాస్త్రం ఒకటి రూపొందించారు. ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల క్రియాయోగం ఒక్కటే చాలు. శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిలులో ఉన్నాయి. జెనెసిస్లో ఇలా ఉంది: ప్రభువైన దేవుడు నేలమీది మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోకి ప్రాణవాయువు ఊదాడు. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. మానవ శరీరం నేలమీది మట్టిలో కూడా కనిపించే రసాయనిక ఖనిజ పదార్థాలతో ఏర్పడినది. అజ్ఞాన మానవుల్లో ఊపిరి వాయురూపశక్తి ద్వారా శరీరానికి ఆత్మప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనుక లేకపోయినట్లయితే రక్తమాంసాలు గల మానవదేహం తన కార్యకలాపాల్ని ఎన్నడూ కొనసాగించగలిగి ఉండేది కాదు. శక్తిని, చలనాన్ని ప్రదర్శించగలిగి ఉండేది కాదు. మానవ శరీరంలో పంచప్రాణాలుగా అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మతాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు. ఆత్మ అనే మూలస్రోతస్సు నుంచి వెలువడి మాంసకణాల్లో ప్రకాశించే ప్రాణం ప్రతిబింబం లేదా సత్యాభాసం ఒక్కటే మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండడానికి కారణం. సహజంగా అతడు ఒక మట్టి ముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు. ఎవరైనా ఒకరు తన భౌతిక రూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం ఆత్మనుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు. మానవుడు కార్యాన్నే, ఫలితాన్నే కారణంగా అపార్థం చేసుకునేటంత గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించడం, శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహారాధన పరత్వంతో ఊహించడం. మానవుడి చేతనస్థితి శరీర శ్వాసల స్పృహ. నిద్రలో చురుకుగా ఉండే అతని అవచేతన స్థితి శరీర శ్వాసల నుంచి మానసికంగానూ తాత్కాలికంగానూ కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది. మనుగడ అనేది శరీరం మీద, శ్వాస మీద ఆధారపడి ఉందన్న భ్రాంతి నుంచి విముక్తి పొందినది అతని అధిచేతన స్థితి. దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు. అతని రూపంలోనే తయారైన ఆత్మ ఊపిరి లేని స్థితిలోనే మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది. పరిణామాత్మక కర్మ వల్ల ఆత్మకు, శరీరానికి ఉన్న ఊపిరి లంకెను తెంపినప్పుడు చావు అనే హఠాత్ పరిణామం సంభవిస్తుంది. భౌతిక కణాలు వాటికి సహజమైన శక్తిహీనతను తిరిగి పొందుతాయి. అయితే క్రియాయోగికి ఈ ఊపిరి లంకె కర్మఫలావశ్యకమైన కఠోర ప్రమేయం వల్ల కాకుండా
శాస్త్రీయ విజ్ఞానం వల్ల ఇచ్ఛానుసారంగా విడివడుతుంది. యథార్థ అనుభవం ద్వారా యోగి వస్తుతః తాను శరీరం కాదన్న విషయం ముందే ఎరిగి ఉంటాడు. భౌతిక దేహం మీద భరోసా ఉంచడంలో మనిషి పొరపడుతున్నాడన్న సంగతి మృత్యుదేవత ప్రత్యేకించి అతనికి వేలెత్తి చూపనక్కరలేదు. జన్మ తర్వాత జన్మ చొప్పున ప్రతి మనిషి తన దైవత్వ లక్ష్యం వైపు సాగుతూనే ఉంటాడు. అతని నడక ఎంత అడ్డాదిడ్డిగా ఉన్నా అతని పద్ధతిలో అతను నడుస్తాడు. మానవుడి పురోగతిలో ఆటంకం కానటువంటి మృత్యువు అతడు తన మాలిన్యాన్ని క్షాళనం చేసుకోడానికి వీలైన సూక్ష్మలోకపు అనుకూలతరమైన పరిసరాన్ని అతనికి సమకూరుస్తుంది. మీ గుండెలో గాభరా కలగనివ్వకండి. నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి. ఈ లోకాన్ని వ్యవస్థీకరించడంలో భగవంతుడు తన ప్రతిభను వ్యయం చేసేసుకున్నాడనడానికి కాని, పరలోకంలో వీణలు మీటే పని తప్ప మన సత్తా పరీక్షించేలా మనకి ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించడని కాని అనుకోడానికి ఏమాత్రం అవకాశం లేదు. మరణం అనేది మనుగడను మట్టుపెట్టేది, జీవితం నుంచి చర్మ పలాయనమూ కాదు, అమరత్వానికి ద్వారమూ కాదు. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తన ఆత్మ నుంచి పలాయనమైనవాడు సూక్ష్మలోకపు సూక్ష్మాకర్షణల మధ్య దాన్ని తిరిగి వశం చేసుకోలేడు. అక్కడతడు కేవలం సూక్ష్మతర అనుభూతులను, మౌలికంగా ఒకటే అయిన సుందరమైన, మంచివైన, ఇతోధిక సంవేదనశీలమైన అనుభవాల్ని కూడబెట్టుకుంటాడు. సంఘర్షించే ఆ మానవుడు ఈ స్థూల ప్రపంచమనే దాగరమేదే ఆధ్యాత్మిక అభిన్నత అనే అక్షయ సువర్ణాన్ని సుత్తితో సాగగొట్టాలి. దురాశాపూరితమైన మృత్యువుకు స్వీకారయోగ్యము, ఏకైక బహూకృతి అయిన కష్టపడి సంపాదించిన బంగారు నిధిని చేతబెట్టుకొని మానవుడు భౌతిక పునర్జన్మల ఆవృత్తుల నుంచి చరమ విముక్తి సాధిస్తాడు. చాలా కాలంపాటు నేను పతంజలి యోగ సూత్రాలను, హిందూ దర్శన శాస్త్రానికి సంబంధించిన గూఢార్థమయమైన ఇతర గ్రంథాలను బోధించడానికి ఎన్సినీటస్లోనూ, లాస్ ఏంజలస్లోనూ తరగతులు నిర్వహించాను. దేవుడసలు ఆత్మను, శరీరాన్ని ఎందుకు కలపాలి అంటూ ఒకనాడు సాయంత్రం తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు. సృష్టి అనే పరిణామశీలకమైన నాటకానికి నాంది పలకడంలో ఆయన ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి? అనేకమంది ఇతరులు కూడా అలాంటి ప్రశ్నలు వేశారు. వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పడానికి తత్వవేత్తలు ప్రయత్నించి విఫలులయ్యారు. కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలిపెట్టు అంటుండేవారు శ్రీ యుక్తేశ్వరగారు చిరునవ్వు నవ్వుతూ. మానవుడి పరిమిత తార్కిక శక్తులు ఎవరివల్లా సృష్టికాని స్వయంభూ కేవల పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాల్ని ఎలా అవగాహన చేసుకోగలుగుతాయి? దృశ్య జగత్తులో కార్యకారణ నియమంచేత బద్ధుడైన మానవుడిలో ఉన్న వివేకశక్తి ఆద్యంతరహితుడు, కారణరహితుడు అయిన దేవుడి చిక్కుముడిని చూసి గాభరాపడుతుంది. మానవుడి వివేకం సృష్టి రహస్యాల్ని భేదించలేకపోయినప్పటికీ భగవంతుడే భక్తుడి కోసం ప్రతి రహస్యాన్ని చివరికి వెల్లడి చేస్తాడు. జ్ఞానం కోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు దైవ పథకంలోని ఓనమాలు కొన్ని సవినయంగా సాధన చేస్తూ అన్వేషణ ప్రారంభిస్తాడు. అంతేకాని జీవితపు ఐన్స్టైన్ సిద్ధాంతం తాలూకు సునిశ్చిత గణిత రేఖాచిత్రం తనకు ముందే కావాలని కోరడు. మానవుడెవడు అంటే కాలం అనే మాయకు సంబంధించిన సాపేక్షతలు గల మర్త్యుడెవడు? ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. పరమపిత హృదయస్థానంలో ఉన్న ఒకే ఒక ఔరసపుత్రుడు అంటే ఓంకార స్పందన ద్వారా భౌతిక దృగ్విషయాల్ని అన్నిటినీ నడిపించే ప్రతిబింబిత కూటస్థ చైతన్యం లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణ సిద్ధజ్ఞానం ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి హృదయస్థానం నుంచి లేదా అస్పష్ట దైవం అగాధాల్లోంచి వెలువరిచినటువంటిది ఆయన ఉనికిని ప్రకటించాడు, రూపొందించాడు,
లేదా సాక్షాత్కరింపజేశాడు. నిజంగా నిజంగా చెబుతున్నాను మీకు అంటూ వివరించాడు యేసుక్రీస్తు. తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చెయ్యలేడు. ఆయన చేసేది ఏదైనా సరే కొడుకు కూడా చేస్తాడు కనుక. దృగ్విషేక లోకాల్లో దేవుడు తనంతట తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా శివుడు. ఈ మూర్తిత్రయం కార్యకలాపాలు స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా ప్రకటితమవుతూనే ఉన్నాయి. కేవల పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైంది కనుక నైష్టిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావన రూపాల్లో ఆరాధిస్తాడు. అయితే భగవంతుడి విశ్వ సృష్టి స్థితి లయ కారక స్వరూపం ఆయన పరమావస్థ కాని, కనీసం ఆయన మూల ప్రకృతి కాని కాదు. ఎంచేతంటే సృష్టి అన్నది ఆయన లీల, సృజనశీల క్రీడ. నియమబద్ధమైన అణుప్రవాహంలో వ్యక్తమైన ఆయన బాహ్య ప్రకృతి ఆయన్ని బయల్పరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనుక త్రిమూర్తుల రహస్యాలనన్నిటినీ గ్రహించినప్పటికీ కూడా ఆయన అంతర్నిగూఢ మూలస్వరూపాన్ని అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడే ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది. విముక్త మానవుడు స్పందనశీల లోకాల్ని అధిగమించి స్పందరహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడు. పరమరహస్యాల్ని వెల్లడి చెయ్యమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు. సత్యమంటే ఏమిటి అని పిలేట్ అడిగినప్పుడు క్రీస్తు జవాబు చెప్పలేదు. పిలేట్లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్ద పెద్ద ప్రశ్నలు తీవ్రమైన జిజ్ఞాసతో వేసినవి కావడం అరుదు. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఆధ్యాత్మికమైన విలువల గురించి దృఢ విశ్వాసం లేకపోవడమన్నది నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా పనికిమాలిన పొగరుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటారు. సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను. ఈ కారణం వల్లే నేనీ లోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు. ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో ఇమిడ్చి చెప్పాడు. దేవుడి పుత్రుడు కేవలం తన జీవితం వల్ల సాక్షిగా నిలుస్తాడు. అతడు సత్యరూపుడవుతాడు. అతడు దాన్ని వివరించడానికి కూడా పూనుకుంటే అది ఉదారంగా చేసిన అత్యుక్తి అవుతుంది. సత్యమన్నది ఒక సిద్ధాంతం కాదు, తత్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానం కాదు, బుద్ధిపరమైన అంతర్జ్ఞానమూ కాదు. సత్యమనేది వాస్తవానికి ఖచ్చితమైన అనురూపం. మానవుడి దృష్టిలో సత్యం ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానం. యేసుక్రీస్తు తన జీవితంలో ప్రతి చర్య ద్వారా, ప్రతి మాట ద్వారా తన అస్తిత్వ సత్యం ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి తనకు తెలుసునని నిరూపించాడు. తనను సర్వవ్యాప్తమైన కూటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తుంచుకొన్న అతడు సులువుగా తుదిపలుకుగా ఇలా చెప్పాడు: సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు అని. బుద్ధుడు కూడా అధిభౌతిక పరమతత్వాన్ని వివరించడానికి నిరాకరించాడు. భూమిమీద మానవుడికున్న కొద్ది క్షణాలను నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడం మంచిదని పొడిమాటల్లో చెప్పాడు. చైనా దేశపు మార్మికుడు లావోట్జు సరిగా చెప్పాడు: తెలిసినవాడు దాన్ని చెప్పడు, చెప్పినవాడికి అది తెలిసి ఉండదు. భగవంతుడి చర్మరహస్యాలు చర్చకు పెట్టడానికి వీలైన విషయాలు కావు. ఆయన గూఢ సంకేతలిపిని అర్థం చేసుకోవడమన్నది మనిషి మరో మనిషికి నేర్పలేని కళ. ఇక్కడ దేవుడొక్కడే గురువు. నిశ్చలంగా ఉండి నేను దేవుణ్ణని తెలుసుకో. తన సర్వవ్యాపిత్వాన్ని ఈశ్వరుడు ఎప్పుడూ డాంబిక ప్రదర్శనకు పెట్టడు. స్వచ్ఛమైన నిశ్శబ్దంలోనే, మౌనస్థితుల్లోనే ఆయన వినిపిస్తాడు. సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే ఆది నాదబ్రహ్మం తనతో అనుసంధానం పొంది ఉన్న భక్తుడి కోసం గ్రహణానుకూలమైన పదాలుగా
అప్పటికప్పుడు మార్పు చెందుతుంది. మానవ హేతుబుద్ధి గ్రహించుకోగలిగినంతవరకు సృష్టికి గల దివ్య ప్రయోజనాన్ని వేదాల్లో వివరించడం జరిగింది. ప్రతి మనిషి ఆత్మగా భగవంతుడు సృష్టించినవాడేనని, ఆ ఆత్మ తన కేవల వ్యక్తిత్వాన్ని తిరిగి పొందే ముందు అనంతత్వానికున్న ఒకానొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అభివ్యక్తం చేస్తుందని ఋషులు చెప్పారు. ఆ విధంగా దేవుని వ్యక్తిత్వంలో ఒక అంశాన్ని పొందిన మానవులందరూ దేవుడికి సమానంగా ప్రీతిపాత్రులు. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోది చేసుకున్న జ్ఞానం సర్వమానవాళికీ చెందే వారసత్వం. యావత్ సత్యంలాగే వైదిక సత్యం భగవంతుడిదే కాని భారతదేశానిది కాదు. వేదాల దివ్య గంభీర సత్యాల్ని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రల వంటి మనస్సులు గల మహారుషులు సర్వమానవాళికి సేవ చేయడానికి ఈ భూమి మీద పుట్టిన మానవజాతి సభ్యులే కాని ఎక్కడో మరో లోకంలో పుట్టినవారు కారు. సత్యనిష్టమైన లోకంలో జాతిని బట్టి కాని దేశాన్ని బట్టి కాని చూపించే భేదభావాలు అర్థంలేనివి. అక్కడ కావలసిన ఒకే ఒక యోగ్యత, దాన్ని అందుకోడానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే. దేవుడంటే ప్రేమ. సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకోగలదు. ఆ చిన్న ఆలోచన పాండిత్యమండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదు. సత్యగర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువు దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందని, అది సుందరమైనదని, ఆనందమయమైనదని ధ్రువపరుస్తాడు. దేవుడు తన ఉద్దేశాల్ని యెషయా ప్రవక్తకు ఈ మాటల్లో చెప్పాడు. నా నోటినుంచి వెలువడ్డ మాట సృజనాత్మకమైన ఓంకారనాదం. నా దగ్గరికి వృధాగా తిరిగిరాదు. నేను ఆశించినది చేస్తుందది. నేను దాన్ని దేంట్లోకి పంపితే అది వర్ధిల్లుతుంది. అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు. అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలు గుట్టలు నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి. భూమిమీది చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి. నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కష్టజీవులైన 20వ శతాబ్ది మనుషులు ఆ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు. దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోడానికి దృఢ సంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడు సాక్షాత్కరింపజేసుకోగలిగింది. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలయింది. మానవ దైన్యాన్ని అంతనూ జయించడానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మసాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి. దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచూ అనుకుంటూ ఉంటాను. ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసారమిచ్చావు కదయ్యా. ముగింపు. జీవితంలోనూ మరణంలోనూ కూడా యోగి. పరమహంస యోగానందగారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజెలిస్ నగరంలో 1952 మార్చి 7 తేదీన భారత రాయబారి మాన్యశ్రీ వినయ్ రంజన్ సేన్ గారి గౌరవార్థం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహాసమాధి యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం చెందారు. ఈ జగద్గురువులు యోగ విద్య విలువను జీవితంలోనే కాకుండా మరణంలో కూడా ప్రదర్శించారు. ఆయన చనిపోయిన కొన్ని వారాల తరువాత కూడా ఆయన ముఖం అమరత్వమనే దివ్య తేజస్సుతో ప్రకాశించింది. లాస్ ఏంజెలిస్లోని ఫారెస్ట్ ల్యాండ్ మెమోరియల్ పార్క్ మార్చువరీ శవాల్ని భద్రపరిచే చోటు. ఇక్కడ మహాగురువుల భౌతిక కాయాన్ని తాత్కాలికంగా ఉంచడం జరిగింది. డైరెక్టర్ శ్రీ హ్యారీ టీ రో,
సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థకు రాసిన ప్రమాణిత పత్రంలోని కొన్ని భాగాలు కింద పొందుపరుస్తున్నాం. పరమహంస యోగానందగారి మృతదేహం మీద కంటికి కనబడే క్షయత్వ చిహ్నాలేవీ లేకపోవడం మా అనుభవంలో అత్యంత అసాధారణమైన విషయం. చనిపోయిన 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో శారీరక విఘటనం కనబడలేదు. ఆయన చర్మం మీద బూజు పట్టిన దాఖలా ఏమీ కనిపించలేదు. ఆయన శరీర కణజాలాలు టిష్యూస్ ఎండిపోవడం ఏమీ గోచరించలేదు. ఇంత పరిపూర్ణమైన శరీర సంరక్షణ మా శవాగార చరిత్రలో మాకు తెలిసినంతవరకు సాటిలేనిది. యోగానందగారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగార సిబ్బంది శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాల్ని శవపేటిక మీద ఉన్న గాజుమూతలోంచి గమనించవచ్చునని భావించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పరిశీలనలో ఉంచిన ఈ శరీరంలో మార్పేమీ రాకపోవడంతో మా ఆశ్చర్యం పెరుగుతూ వచ్చింది. యోగానందగారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్టు కనిపించింది. ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన వెలువడలేదు. యోగానందగారి భౌతిక రూపదర్శనం మార్చి 7 తేదీన ఎలా ఉందో, శవపేటిక మీద కంచుమూత పెట్టి మూసిన మార్చి 27 తేదీ వరకు అచ్చంగా అలాగే ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా, ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారు. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి అయిందని చెప్పడానికి మార్చి 27న ఏ దాఖలా కనిపించలేదు. ఈ కారణాల వల్ల పరమహంస యోగానందగారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైనదని మళ్లీ చెబుతున్నాం. తపాలా బిళ్ళ 1977లో పరమహంస యోగానందగారి మహాసమాధి 25వ వార్షికోత్సవ సందర్భంగా వారి గౌరవార్థం భారత ప్రభుత్వం ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. దానితో పాటు ప్రచురించిన కరపత్రంలో ఈ కింది విషయాలున్నాయి. పరమహంస యోగానందగారి జీవితంలో దేవుని పట్ల ప్రేమ, మానవజాతికి సేవ అనే ఆదర్శం పూర్తిగా వ్యక్తమైంది. వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశానికి వెలుపల గడిచినప్పటికీ మన దేశపు గొప్ప సాధువుల్లో ఆయనకు సముచిత స్థానముంది. సర్వదేశాల ప్రజలను ఆత్మయాత్రాపథంలోకి ఆకర్షిస్తూ ఆయన ప్రారంభించిన కృషి అవిరళంగా అభివృద్ధి చెందుతూ ప్రకాశిస్తోంది. పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనల గురించిన అదనపు వివరాలు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా లాభాపేక్ష రహితంగా అన్వేషకులకి తోడ్పాటు అందించడానికి అంకితమై ఉంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు, తరగతులు, ధ్యానము, మా కేంద్రాలలోని స్ఫూర్తిదాయక సేవలు, ఏకాంతవాస కార్యక్రమాల వివరణ పట్టిక మరియు మా ఆధ్యాత్మిక, అదేవిధంగా వైద్యం, విద్య, ఆపత్కాల సహాయ సేవలు, ఇతర స్వచ్ఛంద సేవా కార్యకలాపాల గురించిన సమాచారం కోసం మా వెబ్సైట్ లేదా మా శాఖామఠ సందర్శనానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. www.yssofindia.org. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, పరమహంస యోగానంద పథ్, రాంచీ 834001, జార్ఖండ్. ఫోన్ నంబరు ఎస్టీడీ కోడ్ 0651 246 0071, 246 0074, 246 1578. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన ఒక యోగి ఆత్మకథ సమాప్తము.